ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలపు వేళ మీకు శుభములు చెబుతూ వస్తుంటున్నాం. పరిశుద్ధ దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక ప్రశస్తమైన ప్రభుదినాన్ని అనుగ్రహించినారు. అందుకొరకై ఆయనకి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. దేవాది దేవుడు ఆయనను ప్రజలు ఆరాధించడం మాత్రమే కాకుండా ఆయన సంఘం ఆయన శరీరం అని హెచ్చరిక చేసి ఆ శరీరంలోకి ఆయన ఐక్యం చేయాలని కోరుకుంటూ వస్తుంటున్నాడు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రతి పునరుద్ధాన దినం నాడు మనం ధ్యానించినట్లుగా దాని నుండి ఒక మాటలను జ్ఞాపకం చేసి దేవుని చేత హెచ్చరిక చేయబడదాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందుకుని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను విరిచి ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పెంపడైన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములను కృత్తరి పొందన, మీరు దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది చేయడం చెప్పాను. ఈ 2 స్థలాలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని చూపిస్తామని. శరీరం అంటే ఆయన సంఘం, రక్తం అంటే ఆయన జీవం. అందుకని మరి దేవాది దేవుడు సంఘాన్ని శరీరంతో పోలుస్తూ రక్తాన్ని ఆయన జీవంతో పోలుస్తూ వస్తుంటున్నాడు. అందుకని జీవు గల సంఘములో జనులలాగా ప్రవర్తించవలెనో నీకు తెలియను అంటారు. ఇది జీవం కలిగిన సంఘం. హెబ్రీ గ్రంథకర్త మాట్లాడతాడు, జీవం గల సంఘం. సంఘం ఎప్పుడు జీవంతో ఉండాలి. అందుకనే అదే హెబ్రీ గ్రంథకర్త ఆలోచన నిర్జీవ క్రియలను విడిచి అంటాడు. అంటే జీవం కలిగిన సంఘంలో నిర్జీవమైనటువంటి క్రియలకు తావు ఉండకూడదు అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఇది సంఘం మాత్రమే కాదు, ఇది ఆయన శరీరం మాత్రమే కాదు, ఇది సమాజ మందిరం లేక ఆయన నివసించే ఆలయం. మీరు దేవుని ఆలయం అని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని మీరు ఎదురు. కాబట్టి ఇది సంఘం, ఇది శరీరం, ఇది సమాజ మందిరం. అదే హెబ్రీ గ్రంథకర్త అంటాడు 10వ అధ్యాయంలో, మీరు సమాజముగా కూడుకునటం మానక అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో, కొందరు మానుకొలుచున్నట్లుగా సమాజముగా కూడటం మానక ఒకనొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుతా మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనొకడు పురికల్పవాలని ఆలోచించు. ఇది సమాజముగా కూడే స్థలం. ఎందుకు సమాజంగా కూడుతున్నాం? ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ఒకరికొకరు ప్రేమ చూపడానికి, ఒకరికొకరు సత్కార్యాలు చేయడానికి, అంత మాత్రం కాకుండా ఒకరికొకరు పురికొల్పుకోవడానికి. ఇదే సమాజం. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులతో అంటాడు మార్కు సువార్త 16:18 వచనంలో, నా సంఘమును నేను కట్టుదును. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని. కాబట్టి సంఘాన్ని ఆయన కడతన్నాడు. ఈ పేతురుతో అంటాడు, ఈ బండ మీద నేను సంఘాన్ని కడతానంటాడు. అయితే ఈ పేతురు ఈ బండని ఎట్లా వర్ణించాడంటే,
పేతురుకు రాసిన పత్రిక మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మసమైన బలి అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరం అన్నాడు, సజీవమైన రాళ్ళు అన్నాడు. ఇప్పుడు సంఘం ఈ రాయి మీద అనేది బండ మీద నేను కడతానంటే ఈ బండను ఆయన ఏమన్నాడంటే సజీవమైనటువంటి రాయి అన్నాడు. అందుకనే ఇది జీవం, సజీవం కలిగిన సంఘం, హెచ్చరిక చేయబడే సంఘం, పురికొల్పబడే సంఘం, సత్కార్యం చూపించే సంఘం, ఒకరినొకరు రేపుకునే సంఘం, ఇది ప్రోత్సహించుకునే సంఘం. కనుకనే ఈ సంఘం ఆయన శరీరము అంటారు. శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటాయో మనం ఎరుగుదాం. రకరకాల అవయవాలు ఉంటాయి. చెయ్యి, కాలు, కన్ను, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా బయటికి కనపడతా ఉంటాయి. లోపల కొన్ని ఉంటాయి. గుండె, మరి కాలేయము, జీర్ణాశయం, ఇవన్నీ లోపల ఉంటాయి. వీటన్నింటినీ ఆపరేట్ చేయడానికి నర్వ్స్ ఉంటాయి, నరాలు ఉంటాయి. ఆ నరాలు ఫంక్షనింగ్ కరెక్ట్గా చేయడానికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, రక్త ప్రసరణ ఉంటుంది. ఇవన్నీ కూడా పనిచేస్తేనే శరీరం పనిచేస్తుంది. లేకపోతే కన్ను, కాలు, చెయ్యో ఏదో ఒకటి వీక్నెస్ అయిపోతుంది, బలహీనం అయిపోతుంది. తద్వారా శరీరం అంతా కూడా నీరసిల్లిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ శరీరం యొక్క రూపం కూడా మారిపోతుంది. శరీర రూపం పోయిన తర్వాత అంత విహీనం అయిపోతుంది. ఒక మాటలు చెప్పాలంటే మునుపు చూసినటువంటి సౌందర్యం, మునుపు చూసినటువంటి మహిమ, మునుపు చూసినటువంటి ఏదైతే ఉన్నతమైంది కనబడింది అదంతా కూడా ఖాళీ అయిపోతుంది. దాని కొరకై ప్రభునాడు రొట్టె దగ్గర రొట్టె శరీరం అన్నాడు. ఆ రక్తాన్ని కూడా ఆయన శరీరంలో భాగముగానే ఎంచి ఇచ్చాడు. అయితే ఇప్పుడు సంఘం శరీరానికి కలిగినటువంటిది ఏంటంటే శరీరంలో గొప్ప ముందు ఆధిక్యత కొరకై దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ 1:22. మరియు సమస్తమైన పాదముల కింద ఉంచి ఆ సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘమైన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవని సంపూర్ణత అన్నది. ఇది సంపూర్ణత అంటే ఆధిక్యత. సంపూర్ణత అంటే ఆధిక్యత. ఎట్లా అక్కడ రాయబడింది 21వ వచనంలో, ఆ బలాది చేత క్రీస్తును మృతుల నుండి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే అంత హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. కాబట్టి సంఘం ఆధిక్యత కలిగింది. విశ్వాస జీవితం ప్రభుతో కూడా కూర్చుండబెట్టాలని ఆయన తన సంపూర్ణత ఇచ్చాడు. దానికే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన శిరసై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేర్చున్నది. శరీరం అభివృద్ధి కలిగితే ఆధిక్యత వస్తుంది. ఆయనే శరీరానికి శిరసే అన్నాడు, అతికించి పని చేయించి అభివృద్ధి చేస్తున్నాడు. దానికి 11-12 వచనంలో మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని ఇచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం సంపూర్ణ పురుషుల అనగా
క్రీస్తు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత గలవారు ఆయన నాకు నియమించను. పరిశుద్ధుల సంపూర్ణకు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధులు పరిచయ ధర్మ జరుగుతూ ఆయన కొందరిని అపోస్తులు గారు, కొందరిని ప్రవక్తలు గారు, కొందరిని స్వార్థికులు గారు, కొందరిని కాపులు ఉపదేశకులు గారు నియమించాను. ఇవన్నీ లేకపోతే క్షేమాభివృద్ధి కలగదు, ఇవన్నీ లేకపోతే అభివృద్ధి కలగదు. పరిచారకులు, ఉపదేశకులు, ప్రవక్తలు, కాపులు, స్వార్థికులు లేకపోతే క్రీస్తు యొక్క అందుకనే ఓటన్నాడు ఆయన సంపూర్ణత ఏంటది? శరీరము సంపూర్ణత అభివృద్ధి కలగాలి. అభివృద్ధి కలగాలంటే దేవుని యొక్క సంపూర్ణతకు సరి సమానమైనటువంటి సంపూర్ణనిచ్చే ఉపదేశకులు, కాపరులు కావాలి. దేవుని యొక్క నియమకు కావాలి. అందరాన్ని పనులు చేయాలి. అపోస్తలు ఉంటారు, మన సంఘాలు కడతా ఉంటారు. కొందరు కాపరు, కొందరు ప్రవక్తలు ఉంటారు. ఏదో దేవుని పని, దేవుడు ఇచ్చినటువంటి మాటలు చెప్పుకుంటూ పోతా ఉంటారు. కొందరు స్వార్థికులు ఉంటారు. ట్రైన్స్ లో, బస్సుల్లో, బస్ స్టాండింగ్లలో, వీధుల్లో స్వార్థ. ఆ తర్వాత కొంతమంది కాపర్లు ఏదో ఒక సంఘానికి ఉండి చక్కగా ఆ 100 మందిని 200 మందిని దేవుని చిత్తానుసారంగా పెంచుకుంటూ దానిలోనే కష్ట దుఃఖ బాధలు భరించే కాపాడు. కొంతమంది ఉపదేశకులు దైవోపదేశాన్ని ప్రపంచమంతటికి అందించాలని తాపత్రయం కలిగిన పరిస్థితులు. సంఘం అభివృద్ధి పొందాలి, శరీరం అభివృద్ధి పొందాలి, చిక్కి శల్యమైపోకూడదు, నిరసలిపోకూడదు. అందుకే ఈ నియామకానికి దేవుడు అనుగ్రహించినాడు. రెండోది, సంఘము శరీరము సంరక్షించబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనము 29-30 వచనాలు. తన శరీరమును ద్వేషించుకుని వాడేవాడు లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. కాబట్టి సంఘము శరీరము సంరక్షించబడాలి. సంఘము ఎప్పుడు పోషించబడాలి అనగా అవయవాలన్నీ బలం తెచ్చుకోవడానికి కావలసిన పోషణ. ముందేమో శరీరము లేదా సంఘం అభివృద్ధి పొందడానికి కావలసిన సంపూర్ణత కలిగినటువంటి నియామకం కావాలి. ఆ నియామకంలో హెచ్చరిక చేయబడుతూ అభివృద్ధి పొందుతూ ఉండే కొద్ది పోషింపబడడానికి లేదా సంరక్షించేవారు కావాలి, సంరక్షణ కావాలి. ఆ సంరక్షణ వాక్యమే, ఉపదేశమే. ఆత్మీయమైనటువంటి శరీరం బలముగా ఉండడానికి ఆత్మ సంబంధమైన పోషణ అవసరం. ఈనాడు ఎంతో మంది జీవితాల్లో చూస్తే పరిచర్య యాంత్రికంగా మార్చబడతా వచ్చింది. సంఘాన్ని పోషించవలసిన బాధ్యతను విస్మరించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఏంటంటే ఆ సంఘం జీతం ఇస్తుంది, వీరు జీతం తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే ఒక జీతగాడిగా, ఒక కాపరి, ఒక సువార్థికుడు, ఒక అపోస్తుడు మార్చబడ్డాడో అతడు సంఘాన్ని సంరక్షించాలనే బాధ్యత పోతుంది. ఎందుకంటే తన ఆత్మీయ జీవితాన్ని గురించిన వివేచన తనకూడదు. తన ఆత్మీయ జీవితం గురించిన వివేచన ఉందో తన సొంత శరీరం వలె తన శరీరమును ప్రతివాడు దాన్ని తన శరీరాన్ని ద్వేషించుకుని వాడు ఎప్పుడు లేడు అన్నట్లు దాన్ని సంరక్షించి పోషించుకునే బాధ్యత ఎలాగైనా కలిగి ఉంటాడో అలాగే ఆత్మీయ జీవితాన్ని పోషించుకుంటాడు, సంఘాన్ని పోషిస్తాడు, విశ్వాసాన్ని పోషిస్తాడు. కాబట్టి అవర్స్ లెక్క పెట్టుకోండి, గంటలు లెక్క పెట్టుకోండి, టైం ఫ్యాక్టర్గా మార్చుకోండి పరిచయం. అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తాడు, చూడండి దయచేసి.
తిమోతికి రాసిన 2వ పత్రిక 16, 17 వచనాలు మరియు 2వ వచనం కూడా. దైవజనుడు 3, 16, 17, 2. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్వముగా సిద్ధపడి ఉన్నట్లు దైవేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయటకును ప్రయోజనకరమైనది. 2వ వచనం. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. సమయమనగా అసమయమనగా ప్రయాసపడాలి. దైవావేశం కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు చేయడానికి, నీతిని శిక్ష చేయడానికి ప్రయోజనకరమైన పని చేయాలి. అప్పుడే అది పోషణ. పోషణ అంటే ఎరుగుదము. ప్రతిరోజు ఒకే ఆహారం పెట్టామనుకోండి, ఆ వ్యక్తికి చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిరోజు పాలలో పంచదార లేదు, కొన్ని రోజులకి అలవాటు అవుతుంది, అది వేరే విషయం. ఒకరోజు అనుకోకుండా పంచదార పడింది, ఆ పాలల్లో పంచదార వేస్తే ఎంత బాగుందా, ఆహారంలో టిఫిన్లో చట్నీ మరిస్తే ఎంత టేస్ట్గా ఉండదా, ఆహారంలో వెరైటీస్ మరిస్తే ఎంత బాగుంటాయా. ఈ భౌతికమైనటువంటి బలాన్ని తీయడానికి చేయనటువంటి ప్రయోజనకరమైనటువంటి ప్రయాస. అయితే ఆత్మీయ జీవితంలో కూడా దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించాలి. ప్రతి లేఖనం నీ సొంతం చేసుకోవాలి. ప్రతి లేఖనం నీలో జీర్ణించుకోవాలి. అప్పుడే ఆత్మీయంగా బలం పొందడానికి, నిజమైనటువంటి సంరక్షణలోకి రావడానికి కావాలి. అంటే నేర్సిలిపోయి నీరు గారిపోయి ఆత్మీయంగా దిగజారుడు స్థితిలోకి మార్చబడడానికి అవకాశం ఉంది. ప్రియమైన స్నేహితుల సహోదరి, అదే కాలంలో జ్ఞాపకం చేయబడుతుంటున్నాను. మొట్టమొదటి ఆధిక్యత ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఇచ్చినటువంటి ఆత్మస్వరూపం మన శరీరంలో ఉంది, సంఘంలో ఉంది. రెండవది నీ ఆత్మీయమైనటువంటి పోషణ దైవావేశంలో ఉన్నటువంటి సమయమునగా అసమయమునగా ప్రయాసపడే దైవ సంబంధమైన సహవాసంలో ఉంది. వాక్యంలో ఉన్న సంగతి జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాను. మూడవదిగా దేవుని గ్రంథంలో రాయబడిన మాట చూడండి దయచేసి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:10. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది, మరియు ఆయన మీరును సంపూర్ణులైనారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు ఉన్నాడు. మీరును క్రీస్తు సన్నతి యందు శరీరాంశంతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సన్నతి పొందింది. మీరు బాప్తిస్మములో ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసము ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి. ఇవన్నీ కూడా దాదాపుగా 6వ వచనం నుండి 15వ వచనం వరకు సున్నతిని గురించిన సంగతులు కనపడతా ఉంటాయి. సున్నతి అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవాన్ని ఇచ్చేది. కనుక నిజమైనటువంటి క్రీస్తు యొక్క పరిశుద్ధతకు దగ్గరగా ఉండేది. 8వ వచనం అంటాడు, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోయిన వాడెవడైనా ఉండినేమని జాగ్రత్తగా ఉండుడి. ఆయన సంపూర్ణతలకు రాకపోతే
ఆయన ప్రధానత్వాలకు రాకపోతే, ఆయన శిరసత్వాలకి రాకపోతే, ఆయన ఇచ్చిన పరిశుద్ధతలకి రాకపోతే, ఆయన పునరుద్ధానంలోకి రాకపోతే, ఈ లోక సంబంధమైన మూలపాఠాలు నిరర్థకమైన తత్వజ్ఞానం చేత మనం కొట్టుకొని తీసుకొని పోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ బాగానే ఉంటాం, మంచిగా వస్తాం, మంచిగా పరిశుద్ధిగా ఉండాలని ఇష్టపడతాం. కొన్ని రోజుల తర్వాత గ్రాడ్యువల్గా ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠాలు మన లోపలికి వస్తామండి. అవేం చేస్తాయంటే మనల్ని మోసకరమైన నిరర్థకమైన తత్వజ్ఞానంలోకి తీసుకుంటాం. యోబు గ్రంథంలో చూస్తే భూమిని దేవుడు విరాళాడదీశాడు శూన్యం పైన. దాని కింద మేఘాలను పరిచారు అన్నాడు. భూమి ఏమో వేలాడదీశాడు, పైన మేఘాలను ఉంచాడు. ఆ నీళ్లు కారిపోకుండా ఆ పైన ఉన్నటువంటి నీళ్లు మేఘాలను పరిచాడు. ఇవి మానవ జ్ఞానానికి అందదు. అప్పుడు ఏమనుకుంటావంటే నువ్వు కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ నమ్ముతావు, కొన్ని రోజుల తర్వాత అది ఎంతేనంటావా, అది నిజమేనంటావా, అది జరిగినా ఇది నిజమేనా అని నీ తెలివి నీ జ్ఞానం అంతా కూడా ఆత్మీయమైనంతా కూడా తత్వజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి నీ ఆత్మీయమైన జీవితం అంతా కూడా ప్రభు యొక్క సంపూర్ణతలకు రాకుండా అసంపూర్ణమైన జ్ఞానంతో ఉండి చివరిగా నువ్వేం చేస్తావంటే కొన్ని రోజుల తర్వాత అందరినీ మోసం చేసే వ్యక్తిగా ఉంటాం. చూడండి 26వ అధ్యాయము యోబు గ్రంథం 7-8 వచనాలు చదువుతున్నాను. శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యం పైన భూమిని విరాళాడి చేసెను. వాటిపైన అంటే శూన్య మండలం క్రింద, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములను నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసపు కాంతిని మరుగుపరచండి. ఇది ఎవరికైనా అర్థం అవుతుందా? శూన్యం పైన భూమి వేలాడుతుంది, శూన్య మండలం పైన ఆకాశము విశాలం ఉంది, ఆ విశాలం పైన ఏమో మేఘాలు ఉన్నాయి, మేఘాలేమో చిరిగిపోకుండా నీళ్లున్నాయి, నీళ్ళేమో మేఘముతో వ్యాపింపజేసి ఆయన సింహాసనం మీద ఉన్న కాంతి కనపడకుండా మరుగు చేసినాడు. ఆ కాంతి వస్తే ఆ కాంతిని దాటుకొని రావాలంటే నీళ్లు, మేఘము, భూమి అన్ని దాటుకుంటూ రావాలి, మనుషుల దగ్గరికి రావాలంటే. ఇది ఎక్కడ అర్థం అవుతుంది? అర్థం కాదు. అందుకని ఏం చేస్తాడంటే తర్వాత ఆయన ఉంటే నేను చదివాను, నేను చదివాను అంటాడంటే నేను చదివా వాదనలకి ప్రతివాదనలకి దిగటానికి నేను చదివాను. బైబిల్ నాకు తెలుసు, బాగా తెలుసు. కొన్ని వాడున్నాడు అని అంట. ఒక అతను అడిగితే ఆయన ఎప్పుడు నాతోటి ఒక మాట అనేవాడు, అది మీకు చెప్పాలనుకోండి. అదేంటంటే యోబు గ్రంథంలో ఆయనకి ఎప్పుడో పాపం ఈ యోబు గ్రంథం చదివినట్ట. చదివితే ఆ యోబు గ్రంథంలో ఒక మాట తనకి బాగా నచ్చిందంటే విమర్శించడానికి కారణంగా నచ్చింది. మనం అట్లాంటి గుర్తుపెట్టుకోము, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఏమంటే అదే నా తెలగలి వేరొకడు విసురును అని తన భార్య గురించి అది ఒక మాట. ఆ పేజీ నెంబర్తో సహా చెప్తాడు. నాకైతే ఆ లేఖనమే గుర్తురాదు. వాడు పేజీతో చెప్పి పేజీ నెంబర్ చెప్పి మరి చెప్తాడు. ఆడు ఎన్నోసార్లు చెప్పాడు కదా పేజీ నెంబర్, నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. చూస్తారా మాటని ఎవరైనా? అదే
యోగ గ్రంథం 31 అధ్యాయం 442 పేజీ అని చెప్తాను నాతోటి కనపడినప్పుడల్లా ఏమంటాడంటే 10వ వచనం, నా భార్య వేరొకరిని తిరగలి విసున్నగాక అని చెప్తా ఉంటాడు. పద్దాక వేరొక తిరగలి విసున్నగాక అని చెప్తా ఉన్నాను. ఏం తయారీకంటే పేజీ నెంబర్ 442 చూడండి, ఇట్లాంటి మాట రాశాడు దేవుడు అని తిరుగుతూ ఉంటాడు. ఇదేంటంటే ఈ లోక జ్ఞానమైనటువంటి లోక సంబంధమైన మూల మాట. ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని యొక్క ఆధిక్యత నీలో నిలిచి ఉండాలని ఆయన శరీరంలోకి నేను తీసుకొచ్చాడు. రెండవది, ఆయన సంరక్షణలోకి ఉండాలని దేవుడు నేను తీసుకొచ్చాడు. మూడవది, ఆయన పరిశుద్ధతలోకి పవిత్రతలోకి నిన్ను తీసుకురావాలని ఆయన శరీరంలోకి తీసుకొచ్చాడు. ఇదంతా విలువైనది. తర్వాత శరీరం అంటే మనం ఎరుగుదాము ఎఫెసీ 5వ అధ్యాయంలో. అక్కడ కూడా 2 ప్రాముఖ్యమైన ఉన్నాయి. శరీరానికి ఎప్పుడు మనం సారిసారికి వినే అయినా పరిశుద్ధ దేవుడు మళ్ళా వీటిని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాడు. చూడండి దయచేసి 1:22 వచనం, స్త్రీలారా ప్రభువునకు మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. తరువాత 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. రెండు అంటే శరీరంలో విధేయత, ప్రేమించుట అనే 2 విలువైనటువంటి కార్యాలు. ఎప్పుడు ఒక నాణానికి బొమ్మ పురుషు లాంటివి. ఈ సంఘంలో దైవ ప్రేమ ఉండాలి, శరీరంలో దైవ విధేయత ఉండాలి. ఇక విధేయతకు ప్రేమకు యేసుప్రభువు వారు తప్ప లోకంలో ఎవరు కనపడరు. అందుకని ఇక్కడ కూడా కరెక్ట్గా ఉన్నట్టే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్నాడు. అట్లాగే క్రీస్తు సంఘములకు శిరసేన సంఘము లోబడవలు, క్రీస్తుకు లోబడినట్లు సంఘం క్రీస్తు. అలా లోబడటానికి కానీ ప్రేమించడానికి కానీ క్రీస్తే. ఎందుకంటే క్రీస్తు లోబడినట్లుగా ఎవరు లోబడరు. ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం ఎరుగుతుంది. ఆయన మొత్తము దైవత్వానంతా విడిచిపెట్టి లోబడుతూ వచ్చినాడు. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడంటే మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం రిక్తుడిగా చేసుకొని మరణం పొందినంత కనుక శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఆయన విధేయతకు మించిన విధేయత ఎవ్వరికి లేదు. బైబిల్లో చాలా మంది విధేయత చూపించారు. మరియా యేసేపును చూపించిన విధేయత చాలా ఉన్నతంగా ఉంటుంది దేవుని వాక్యానికి. అక్కడ మరియా భయపడకు అనగానే నీ దాసురాలను అని తల వంచింది. యేసేపు భయపడకు అంటే తాను సంపూర్ణంగా మాటకు లోబడినాడు. ప్రభు యేసుక్రీస్తుకు జన్మనిచ్చినటువంటి మరియ కానీ, మరియకు ప్రదానం చేయబడినటువంటి యేసేపు కానీ విధేయత చూపించిన కారణం చేత దేవుడు ఎవరంటే యేసేపు మరియలు వీరి తల్లిదండ్రులు కారా, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా అని పిలువబడ్డానికి కారణమైనటువంటి విధానంలో యేసుప్రభువుని హెచ్చించినట్టు. ఒకవేళ యేసేపు నాకు కాదు అని అంటే దేవుడు అతను చూజ్ చేసుకునేవాడు కాడు. యేసేపు కంటే ఇంకా ఘనులు శ్రేష్ఠులు ఆయన ఎంచుకోగలడు. ఒకవేళ మరియ నాకు కాదు అనుకున్నా మరియ కంటే ఘనులు శ్రేష్ఠులైన వారిని ఆయన ఎంచుకోగలడు. కానీ విధేయత చూపించేవారు వారు. యవ్వన కాలంలో శ్రేష్టమైనటువంటి విధానంలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధానానికి లోబడినారు. దేవుని ప్రేమించారు. ఒక మాట చెప్పాలంటే అందుకనే ప్రేమ కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు వారి వంశంలో నుండి రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ వంశంలోకి నిన్ను నన్ను తీసుకొచ్చాడు. సో ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేయడం, ప్రేమించుట, విధేయత అనేది శరీరానికి చాలా అవసరం, సంఘానికి చాలా అవసరం. చాలా పర్యాలు కొంతకాలం ప్రేమ బాగానే ఉంటుంది, ఆ తర్వాత ప్రేమించడం చాలా కష్టం అవుతుంది. విధేయత కూడా అంతే. ఆ విధేయత ఆటోమేటిక్గా స్లోగా నెమ్మదిగా లోపలికి ప్రవేశించేదిగా ఉంటుంది. ప్రారంభం చాలా బాగుంటుంది,
ముగింపు చాలా కష్టంగా ఉంటుంది. ఆరంభం చాలా పరాక్రమవంతంగా ఉంటుంది, ముగింపు చాలా ధైర్యంగా మార్చబడుతుంది. దేవుని గ్రంథంలో చూసుకుంటూ పోతే ఎంతో మంది, అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఆ మాట రాస్తూ వచ్చినాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం చూడండి దయచేసి 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవుని దృష్టిలుగా ఉండకపోయేది గనుక అరణ్యంలో సంహరింపబడి. తర్వాత 8వ వచనం. మరి వారి వలె మనం వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినం 23,000 మంది పోలేది. తర్వాత 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతరం వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. వీరందరూ కూడా ఒకే బండలో తాగారు, ఒకే మేఘములో బాప్తిసం పొందారు, ఒకే ఆత్మ సంబంధమైన బండలో త్రాగుతూ వచ్చారు, ఒకే రీతిలో మోషేని బట్టి దేవుడు బాప్తిసం పొందారు. అన్ని బాగా, కానీ ఇష్టలుగా లేకపోయారు. తర్వాత వారిలో కొందరు శోధించిరి అంటాడు 9వ వచనంలో. కొందరు వ్యభిచరించిరి. ఆరంభం చాలా బాగుంది, ముగింపు కొందరు అనే కాడికి వచ్చారు. అందరూ అయితే కాబట్టి మధ్యాహ్నం వేళ బల దగ్గర జ్ఞాపకం చేయబడుతూ వస్తుండేనా దైవికమైన ప్రేమ, దైవికమైన విధేయతకు ఇది చివరి వరకు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కొందరిలాగా మిగించబడద్దు. ఒకవేళ కొందరనే దాని దగ్గరకు వచ్చేటప్పటికీ అవిధేయత చేయబడిన వారిలో కొందరిలో నీ పేరుంటే, ప్రేమను మరిచిన వారిలో నీ పేరు ఉంటే అది ప్రభు సంతోషించేసేది కాదు. ప్రభుకు ఆనందించే ఆత్మీయమైనటువంటి దేవాలయం కాదు, సమాజము, మందిరము కాదు, సంఘము కాదనే సంగతిని ఈ ఉదయకాలంలో కూడా జ్ఞాపకం చేయబడి వస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని గ్రంథంలో రాయబడినటువంటి మాట శరీరానికి వచ్చేటప్పటికి దీన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం వచనము 17వ వచనం. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. ఒక్కటిగా రావటం అంటే నాది కాదు. మన వెలుగుదాం అపోస్తుల ఆరంభ దినాలలో వారు తమకు కలిగినంత కూడా సమిష్టిగా ఉంచుకున్నారంట. సమిష్టిగా ఉంచుకున్నారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము వచనము 32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయ గలవారయుడిది, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినది వారికి సమిష్టిగా ఉండెను. ఏక ఆత్మయు ఏక హృదయం కలిగినప్పుడు సమిష్టి హృదయం వస్తుంది. మనం వెలుగుతాము. పాత నిబంధన కాలంలో ఏలియాను పోషించడానికి సారెపతు ఇంటికి దేవుడు పంపించాడు. అక్కడ చూస్తే ఒక్క రొట్టె. తరువాత ప్రభు యేసుక్రీస్తు వారు 5,000 మందిని పోషించడానికి 2 రొట్టెలు. 2 రొట్టెలు ఉన్నప్పుడు 5,000 మంది పోషింపబడ్డారు. 5,000 మందిని పోషించాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు. అది 2 చేపలు, 5 రొట్టెలు ఉన్నాయి.
ఇక్కడ ఒక్క రొట్టె ఉంది. ఎలీషా పోషించేటప్పుడు రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 41వ వచనంలో 41 వచనం, అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయటకు వడ్డించలేదని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. ఎంతమంది అంటే వారు 42వ వచనంలో బయలుదేరి నుండి 20 రొట్టెలు, ఎవరి పిండితో చేయబడిన 20 రొట్టెలు. వీళ్ళు ఎంతమంది అంటే దరిదాపుగా ఎంతమంది తిన్నారు? 100 మందికి వడ్డించడానికి ఎంత? అయితే తిన్న తర్వాత ఇంకా మిగిలిపోయింది. అక్కడేమో కోరాకుల్లో కూడా పిండేస్తే అది రొట్టె అయింది, రొట్టె లాంటి టేస్ట్ వచ్చింది, అది వేరే విషయం. 42వ వచనంలో బయలుశాల నుండి తెచ్చిన మొదటి పంట మాపదు పిండితో 20 రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నులు, కొన్ని పండ్లు తీసుకొని దైవజనుడైన అతనికి కానుక ఇగా జనులు భోజనం చేయడానికి వాటిని వడ్డించు. ఇవన్నీ సెంటర్ అవుతుంది. బయలుశాల నుండి వచ్చినాయి, దైవజనుడికి కానుక వచ్చినాయి. 100 మందికి వడ్డించేమన్నారు. 100 మందికి వడ్డించగా ఇంకా మిగిలితే ఇలా వడ్డించండి. వారు తిన్న తర్వాత మిగిలిపోయాను 5 రొట్టెలు మిగిలినాయి, 100 రొట్టెలు మిగిలినాయి, 20 రొట్టెలు మిగిలినాయి, 1 రొట్టె మిగిలింది. మిగలటమే పని మిగులుతుంది. ఒక మనసు వచ్చినప్పుడు, ఒక శరీరముగా ఇచ్చినప్పుడు, ఒక సంఘముగా ఇచ్చినప్పుడు, ఒక మనసుగా ఇచ్చినప్పుడు, ఒక దైవత్వాన్ని చూసినప్పుడు, ఒక పరిపూర్ణత చూసినప్పుడు మిగులుతుంది. రేపటికి ఇంకా మిగులుతుంది. పాడవచ్చు సమా అంటే మరొక వాడు ఇస్రాయేల్ అంట 6 రోజులు పనిచేసి ఒక రోజు ఆగిపోయాడు. బాబు మీకు శుభ్రంగా ఏరుకోండి అంటే మొత్తం ఇంకా తెచ్చుకుంటే అది పాడైపోతుంది. అంటే దేవుడు చెప్పినట్టుగా ఉంటే మిగులుతుంది, మిగిలింది పాడవుతుంది, లేదా పాడైపోతుంది. ఆత్మీయమైనటువంటి సంగతులు కూడా అట్లాగే దేవుడు ఎప్పుడు నేను మిగిల్చేవాడుగా ఉంచుతాడు. నీ లోపల ఇంకా మిగిలి ఉంటుంది, పాడవద్దు సుమా. నువ్వు ఎప్పుడైతే దైవత్వంలోకి వస్తావో, ఆయన శరీరం యొక్క విలువ ఎరుగుతావో మిగిలే ఉంటుంది. ఒక్కటిగా ఎంచడం ముఖ్యం. నువ్వు ఎంచిన దాన్ని బట్టి నీకు ఉంచుతాడు. నువ్వు ఎట్లా ఎంచుతావో అట్లా ఉంచుతావు. నాది నేను ఉంచుకుంటాను అనుకుంటే పోతుంది, ఏముండదు. నీదని ఉంచుకున్న రోజున అది పోయినట్టే. అందుకని ప్రభు అన్నాడు, తన ప్రాణములు కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, తన ప్రాణములు పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. నీది అనేది ఏదైనా ఉంది అనుకుంటే అది పోయినట్టే. ఏదైనా సరే నాది కాదు నా ప్రభుది అనుకుంటే ఏదైనా మిగులుతుంది. అంటే నువ్వు ఎంచుకునే దాన్ని బట్టి ఆయన ఉంచుతాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చివరిగా ఇంకొక సంగతి చెప్పి ముగిస్తాం. 1వ పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక. శరీరానికి వచ్చిన కొన్ని ఆత్మీయమైన హెచ్చరికలు అపోస్తలులు, ప్రవక్తలు, ఇతరులు ఎన్నో రకాలుగా రాశారు. అన్ని మనం ధ్యానించలేం, కానీ ప్రభు అనుగ్రహించిన కొన్ని సంగతులు జ్ఞాపకం చేయబడి ప్రభు బలలో ప్రవేశిద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. చూడండి దయచేసి వచనము 14, 16 వచనాలు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై
మీ పూర్వ అజ్ఞాన దశలో మీకు నేను ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులైండి. శరీరం పరిశుద్ధంగా ఉండాలి అంటే దీనికి ఏం కావాలా? పరిశుద్ధంగా ఉండాలంటే ఏం కావాలా? స్నానం కావాలి. అది ఎఫెసీలో చూసాం. వాక్యం అనే ఉదక స్నానం చేత మిమ్మల్ని పరిశుద్ధపరచాలి. కాబట్టి స్నానం ఉండాలి. సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండుడి. ఇది గొప్ప హెచ్చరిక బలలో పాల్గొనే మనకు. ఇది ఎవరి గురించి అంటే శరీరం గురించే. పరిశుద్ధత దేని గురించి చెప్తుందంటే శరీరం గురించి. ఎట్లా 22-23 మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమైన జీవగల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యములకు విధేయులు మీ మనసును పవిత్రపరచుకున్నారు. ఒకరినొకరు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడు. ఏలైనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అన్నమంతా గడ్డి పోలేరు. గడ్డి ఎండును దాని పువ్వు రాను, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త వాక్యం. ఇక్కడ ఏమంటే మీరు పుట్టింపబడ్డారు, మీరు పుట్టారు. రెండో అధ్యాయము మీరు పాలు తాగండి అంటారు, శిశువు అంటారు. కాబట్టి శరీరము పుట్టింపబడిన శరీరము అక్షయ బీజం నుండి పుట్టింది కాబట్టి పవిత్రతకు ఎక్కువ తాగదు. లోక మారేనితో మనకి ఎప్పుడు వస్తాను? ప్రతిరోజు అనుమానం, ప్రతిరోజు భయభీతులు, ప్రతిరోజు వాదోపవాదాలు, ప్రతిరోజు విభేదాలు, ప్రతిరోజు మానసికమైన ఒత్తిళ్లు ఈనాడు విశ్వాసిని కలవరపరుస్తుంటే మీరు అక్కడ 13 వచ్చినాడు. కాబట్టి మీ మనసు ఆయన నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు తేబడు కృప విషయమే పూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మనసును కట్టుకోవాలి. శరీరంలో మనసు, ఈ మనసే పాడు చేస్తారు. దాన్ని పూర్వం అజ్ఞాన దశలోకి మనకు ఆశల దగ్గర తీసుకుంటారు. అక్షయ బీజములను పుట్టి అక్షయ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే నిరీక్షణతో కూడినటువంటి జీవము కృప మనము పొందవలసిన స్నేహితుల సహోదరి, ఈ మధ్యాహ్నం వేళ బల దగ్గరికి వస్తుందని ఒకసారి పరీక్షించుకో. శరీరం పవిత్రంగా ఉందా లేదా? శరీరము దేవుని యొక్క ఆ యొక్క నిజమైనటువంటి ప్రేమలోకి విధేయతలోకి వచ్చిందా లేదా చూడు. శరీరము ఆ సర్వ సంపూర్ణతలోకి వచ్చిందా చూడు. శరీరము ఆ గొప్ప యొక్క ఆధిక్యతలోకి వచ్చిందా లేదా చూసుకో. ఒకవేళ లేకపోతే ప్రభు బల దగ్గర పరిశుద్ధ దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆ బీజం ఉందా లేదా? యోహాన్ అంటాడు, మీరు అక్షయ బీజం నుండి ఇదే మాట అక్కడ కూడా అంటాడు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లోకి మనం పుట్టిన స్థానాన్ని ఎరుగుదాం, మనం పెరిగే స్థానాన్ని ఎరుగుదాం, మనం ఉన్న శరీరం యొక్క విలువలు ఎరుగుతాం, సంఘం యొక్క విలువలు ఎరుగుతాం, ప్రభు రాజ్యం యొక్క విలువలు ఎరుగుదాం. ఆయన తెచ్చే ఆ తేపడే గొప్ప కృపను మనం ఎరుగుదాం. ఆయన మీకు కృప మీకు తేబడి కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండటానికి పరిశుద్ధులై ఉండి అనే మాట తీసుకొస్తాం. కృపను తీసుకొస్తాం. అయ్యా, నువ్వు ఆ రోజు నీకు వచ్చిన శోధనలో నిలబడ్డా, ఇదిగో నీ కృప బదులు కృపా బహుమానం. అందుకని ఆయన కృపా సత్య సంపూర్ణ, ఆయన కృపా కనికరం కలిగిన వాడు, ఆయన కృపకు మూలమైన ఆత్మ కలిగిన వాడు, ఇచ్చేవాడు, తెచ్చేవాడు, నీ కొరకు ఉంచేవాడనే సంగతి. ఒకవేళ ఈ మధ్యాహ్నం వేళ ఈ విషయాన్ని నువ్వు ఇంకా నిర్లక్ష్యంగా కలిగి ఉంటే ఆయన శరీరం దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తాడు. రా, శరీరం దగ్గరికి వస్తున్నావు. ఆయన ఆధిక్యత ఎరుగు, ఆయన సంరక్షణ ఎరుగు, ఆయన సంపూర్ణత ఎరుగు, ఆయన ఏకత్వం ఎరుగు, ఆయన ప్రేమ విధేయతలు ఎరుగు, ఆయన నీ కొరకు తెచ్చే కృప విషయమే పరిశుద్ధ శిక్షణ ఎరుగు. జారిపోయావా? ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో. దేవాలయాన్ని ఇంకా నూతన పరచుకున్నాడు, ఇంకా నీ కొరకే జీవించే సాక్షిగా చేయగలుగుతాడు. నేనేమై ఉన్నాను,
అది ఆయన కృప అయి ఉన్నదని ఎట్టి పరిస్థితుల్లో చెప్పవలసిన స్థితి లేదు. కాదనుకుంటే ఒక రోజున వీటన్నింటిని విసర్జించిన వాడు ఎంతో భయంకరమైనటువంటి అనుకోవచ్చు, ఏం పర్వాలేదులే ఆయన బలంలోకి వస్తున్నాడుగా అనుకుంటూ నిర్లక్ష్యత నిర్లిప్త కలిగి ఉంటే పొందే నష్టం చాలా తీవ్రమైంది. దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు అంత కఠినమైన వాడు కాదు. ఎందుకంటే ఏమాత్రము తాను చూపించే న్యాయ విషయంలో న్యాయం తప్పని వాడు. ఆయన అన్యాయం చేయటం అసాధ్యం. ఆయన ఈ పాట మాత్రం అన్యాయము చేయడు. ఎందుకంటే నిన్ను చూసి చూడగా నేను యాక్సెప్ట్ చేస్తే నన్ను కూడా యాక్సెప్ట్ చేయాలి, ఇంకోటి కూడా యాక్సెప్ట్ చేయాలి. అట్లా అందరూ యాక్సెప్ట్ చేసుకొని పోతే ఆయన పరిశుద్ధతకు తావేది కాదు. అందుకే నిన్ను కడగటానికి, నిన్ను శుద్ధీకరించడానికి, నిన్ను పవిత్రపరచడానికి, నిన్ను నిత్యత్వం కొరకు సిద్ధపరచడానికి ఆయన అమూల్యమైనటువంటి విలువైన దైవలేఖనాన్ని ఆయన శరీరాన్ని రక్తాన్ని ఇచ్చారు, ఆయన సంఘాన్ని ఇచ్చారు. అందుకనే సంఘం ఆయన సంపూర్ణతనిచ్చారు. ఈ మధ్యాహ్నం కూడా అంగీకరిద్దాం, ప్రభు కొరకే జీవిద్దాం. ప్రభు ఈ మాటలతో మనల్ని ఆస్వాదించి స్థిరపరిచి బలపరిచి దివ్యమైనటువంటి క్షేమం నిజమైనటువంటి ఆశీర్వాదానికి మన పాత్రలుగా చేయగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన కాక. ఆమేన్. రండి ప్రభు వల్ల ప్రవేశం.